ఈ వీడియోలో ఫిష్ అక్వేరియంలో పెట్టేందుకు హోమ్ మేడ్ హౌస్ అనమాట. మనం బయట కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. 150, 200, 300 ఇంకా ఎక్కువే ఉండొచ్చు. బట్ ఇక్కడ నేను ఇంట్లో ఉండే ఒక మట్టి గ్లాస్‌తో, ఈ మట్టి గ్లాస్ కూడా బయట మనం జ్యూసెస్ తాగుతూ ఉంటే కొన్ని కొన్ని చోట్ల ఇలాంటి గ్లాసులు ఇస్తున్నారు ఈ మధ్య. దాన్నైతే పడేయకుండా నేను ఇంటికి తెచ్చుకున్నా. ఇది ఇలా చేద్దామని చెప్పి మా డాడీ ఐడియా ఇస్తే నేను ఇలా స్టార్ట్ చేశా. మా డాడీ హెల్ప్ చేస్తున్నారు నాకు. ఫస్ట్ అయితే ఇంట్లో ఏ గమ్ దొరికినా పర్వాలేదు. మనం ఏ టైప్ ఆఫ్ ఫెవిక్విక్ యూజ్ చేసినా పర్వాలేదు. ఈ స్టోన్స్ ఉన్నాయి కదా! ఈ స్టోన్స్‌తో మనం చేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్‌లో నచ్చినట్టుగా ఏదో ఒక డిజైన్ చేసుకోండి. నేనైతే ఇలా చేసేసాను. ఇవి అంత తొందరగా అతుక్కోవు. ఎందుకంటే స్టోన్స్ అనేవి వెయిట్ ఉంటది కదా! సో, లేట్‌గా టైం పడుతుంది. మెల్లిగా చేసుకుంటూ రండి, నీట్‌గా ఉంటుంది. ఇదైతే గమ్మ ఆరిపోయిన తర్వాత అంతగా కనిపించదు బయటకి. పెట్టిన వెంటనే అయితే కొంచెం గలీజ్‌గా కనిపిస్తుంది. సో, పట్టించుకోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. గాజు పాత్రలు, మట్టి పాత్రలు యూజ్ చేయడం చాలా మంచిది. మనకి కూడా ఇలా చిన్న చిన్న ఫిషెస్‌కి కూడా సేఫ్ అనమాట. సో, మేము ఆ ప్లానింగ్‌తో ఇలా రెడీ చేసాం. ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఆరిపోతే ఇంకా బావుంటుంది. ఇదొక 3, 4 అవర్స్ బాగా ఆరిపోతే దాని తర్వాత అక్వేరియంలో పెట్టేయవచ్చు మనం. చాలా సేఫ్‌గా కొన్ని కొన్ని అన్‌సేఫ్‌గా ఫీల్ అవుతూ ఉంటాయి కదా ఫిషెస్. అవి దీంట్లో సేఫ్టీగా ఉంటాయన్నమాట. ఇలాంటి హౌస్ ఒకటి చేసి పెట్టడం వల్ల అదే బెనిఫిట్ వాటికి. చిన్న చిన్న పిల్లలున్నా గానీ దాని లోపల సేఫ్‌గా ఉంటాయి. గమ్ అయితే బాగా గట్టిగా ఒక్కో స్టోన్‌ని గట్టిగా నొక్కి నొక్కి ఆరేంత వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థాంక్ యూ.